హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ మనది ఇంకొక ఛానల్ ఉంది, మహేందర్ బీబీ 2.0 అని. కింద కామెంట్ సెక్షన్లో దాని లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రోమో అనాలిసిస్లో అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్లో దాంట్లోనే వస్తాయి కంప్లీట్గా. సో అవి ఈ ఛానల్లో అయితే రావు, ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇష్యూ అయితే ఉంటుంది. సో ఒక ఛానల్లో మ్యాక్సిమం 3 వీడియోలకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఒక రోజుకి. సో అందుకని నేను యూనో ఇందులో వేరే వీడియోస్ ఉంటాయి, అందులోనే ఆ వీడియోస్ అయితే వస్తాయి, ప్రోమో అనాలిసిస్ అండ్ ఓటింగ్ పోల్ అప్డేట్స్. సో డెఫినెట్గా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ కోసం అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా ఈరోజు నాకు సోనియాని చూస్తుంటే అసలు ఫుల్ బీపీ వచ్చింది. అంటే బీపీ ఇన్ ద సెన్స్ చాలా ఇరిటేషన్ వచ్చింది. ఎందుకు ఇట్లా అనవసరంగా లొల్లి పెట్టుకుంటోంది ఈ పిల్ల అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. యూనో ఏందో ఈవిడ అనిపించింది. మధ్యలో వచ్చిందండి వయ్యారి అనే ఫీలింగ్ వచ్చింది. మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మైండ్లోకి స్ట్రైక్ అయ్యాయి. ఆ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా అక్కడ ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం, అలాంటి థాట్స్ కొన్ని వచ్చాయి, ఏదో వచ్చాయి. సో మీకేమనిపించింది ఈరోజు సోనియా చేసినవన్నీ చూసిన తర్వాత? మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకేమనిపించింది అనేది ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. ఇంకా బేసిక్గా ఎపిసోడ్ స్టార్టింగే పేత్రాస్ సీన్తో స్టార్ట్ అయింది. మణికంఠ బాధపడుతూ కూర్చుంటే ఇంకా అందరూ వచ్చి ఓదార్పు కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఆదిత్యము బాగానే చెప్పారబ్బా. అంటే ఆయన ఏదో పాపం కాసేపు అట్లా, ఆయన పేరేంది, బాలాదిత్య గారు కాస్త అలాగూ ఆయనకి పూని మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ గ్యాప్లో ఆయన ఏంటంటే అన్నీ బాగానే చెప్పారు. అక్కడ ఆ పాట అది పాడావు కదా, సో డోంట్ వరీ, నీకు బాగానే మైలేజ్ ఫుటేజ్ వచ్చింది, అంతా బాగానే ఉంది, మాకేం తెలియదు ఎవరి కోసం, ఇది తప్పదు, ఇవన్నీ చెప్పారు ఆయన. సో తప్పేం లేదు ఆయన చెప్పిన దాంట్లో, అది క్లియర్. అందులో ఆయన బాగానే చెప్పాడు ఆయన మటుకు ఆయన. కాకపోతే ఏంటంటే ఏదైతే యాంగర్ వచ్చిందో ఆ టైంలో, అంటే అనవసరంగా కోపడ్డాడు కదా, మనం కూడా అదే అనుకున్నాం. ఇప్పుడు బేసిక్ అది ప్రాసెస్, కాకపోతే అది ఎమోషన్. ఇప్పుడు నిన్న శేఖర్ భాష చాలా క్లియర్గా చెప్పారు. ఏమని లైవ్లో చెప్పారు ఆయన, ఏమని చాలా క్లియర్గా చెప్పారు. ఓర బాబు, ఫస్ట్ డే ఎవరిని అలా ఎలిమినేట్ చేయరు, ఓటింగ్ ద్వారా మాత్రమే చేస్తారు, ఇలా ఇష్టం వచ్చినట్టు బయటకు పట్టుకెళ్ళిపోరు అని చెప్పారు. అది బిగ్ బాస్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, బేసిక్ కామన్ సెన్స్ అది. సో నాగమణి కంటే చూస్తాడని తెలుస్తుంది, మాలాంటి ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా. ఆ టైంలో అనవసరంగా రియాక్ట్ అయ్యాడు, అదే మాట్లాడుకున్నాం. అండ్ ఆ టైంలో ఆ కోపం అనవసరంగా వచ్చింది. సో అది ఇమ్మెచ్యూరిటీ అన్నారు ఆయన. ఈవెన్ ఈయన పేరేంది, ఈయన పేర్లు గుర్తుండే సాము వీళ్ళందరివి కూడా, అందుకే కంటెస్టెంట్లు అబ్బాయి కూడా అదే మాట అన్నాడు. నిజమే, అది అంత మెచ్యూరిటీ లేకపోవడమే ఉంటుంది అలా కోపడితే అని చెప్పాడు ఆయన. సో చెప్తున్నప్పుడు మీకు నా సిచ్యువేషన్ తెలీదు, 6 months ఇంట్లో ఉండిపోయా అంటే, అప్పుడు ఆయన కూడా చెప్తున్నారు, నేను 3 ఏళ్ళు ఇంట్లో ఉండిపోయాను, అట్లా కాదు కదా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది వేరే వాళ్ళ మీద చూపించద్దు, ఇది ఒక ప్రాసెస్, ఇది ఆ ప్రాసెస్ కూడా బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి అందరూ చెయ్యాలి కాబట్టి చేశారంతే, ఎవరికి నీ మీద కక్షలు కోపాలు లేవు కదా అని నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే, అదే మనోడు వినట్లేదు. ఇంకా తర్వాత సారీ చెప్తుంటే కూడా వేరేగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య ఓం అయితే ఫీల్ అవుతూ చెప్తే వెళ్ళారు ఆ బయటకు వచ్చిన టైంలో. సో అంటే మన ముందు ఏదో జరిగింది, అది కూడా డిస్కషన్ అయ్యి ఉంటుంది, అది పెద్ద ఏం చూపించలేదు, ఈవెన్ లైవ్లో కూడా రాలేదు. సో అది సిచ్యువేషన్ నాకు తెలిసి, ఇంకా అది ఫుల్ ఏదో పంచాయతీ అయ్యి ఉంటుంది. మనోడు సారీ చెప్పడానికి వస్తుంటే అక్కర్లేదు నాకు మీ సారీ అక్కర్లేదు, ఏమట్టివి నన్ను అంత మాట అంటివా అని ఏదో బిల్డప్లు ఇచ్చుంటాడు ఆ టైంలో. సో ఇంకా అట్లాగా అదేదో జరిగి ఉంటుంది, అది మనకు చూపించలేదు, అది ఈవెన్ లైవ్లో కూడా రాలేదు, చెప్తాను ఇంకా చూశాను నాలుగు. అయితే ఇంకా అయితే పెద్దవాళ్ళు అని చెప్పి నిఖిల్ అంటూ ఉంటే తప్పు మాట్లాడితే తప్పే అన్నాడు. అసలు అందులో తప్పు ఏం లేదుగా. ఈరోజు బేసిక్గా రెండింటి కోసం ఎక్కువ డిస్కషన్ అయింది, ఒకటి తప్పు ఇంకోటి పప్పు. అది లైవ్లో అయితే మరీ చిరాకేసింది నాకు. ఆ సీజన్ 4లో దిబీ చూడండి, లాస్ట్ ఇయర్ నీ పప్పు కోసం నామినేట్ చేసింది కదా, నాకు అదే గుర్తొచ్చింది. నాకు ఏమి పప్పు కోవాలని అనుకున్నాను నేను. విష్ణుప్రియ, ఆ తర్వాత విష్ణుప్రియాన, తర్వాత మణికంఠ, ఇంకొకరు ఎవరో కూర్చున్నారు ఆ టైంలో, పృథ్వీరాజ్ అనుకుంటా. అయితే ముగ్గురు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు. సో ఆ టైంలో ఎవరున్నా అబ్బాయి ఉంటే నామినేట్ చేసేవాడిని అని చెప్పింది. సో ఇంకా ఫెమినిస్ట్గా ఆలోచించింది, ఇవన్నీ కూడా చెప్పింది. అయితే ఒక 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 మాట అని తెలుసా, అంటే కొంచెం సాఫ్ట్గా క్యూట్గా అలా కనబడ్డాడు కదా. సో నీలో ఆ సున్నితత్వం అది కనబడింది. సో ఇంగ్లీష్లో అయితే ఫెమినిటీ అని అంటారు. సో
సో నీలో ఆ ఫెమినిటీ ఉంది అంది. హే! హే! అంత మాట అనేసిందేందయ్యా అనుకున్నాను నేను పుసుక్కున. అంటే నిజంగా చెప్తున్నా ఏదో అంటే ఫ్లోలో అనేసిందా? లేదంటే ఇంటెన్షనల్‌గానే అన్నదా? ఆ మనిషి కొంచెం చూడడానికి కొంచెం వైట్‌గా ఫెయిర్‌గా కనపడుతున్నాడు. సో, కొంచెం మరీ సన్నంగా కూడా ఉన్నాడు. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంతమందిని చూసింది గదా! సో, అట్లా ఏమో ఫ్లోలో వచ్చేసిందా ఏమో తెలీదు గానీ, ఆ మాట అనగానే "ఏంది బ్రో అంత మాట అన్నావు" అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ డైలాగ్ ఉంటది కదా! అది గుర్తొచ్చింది నాకు ఆ టైంలో. ఇంకా తర్వాత హ్మ్. అలాగా నిఖిలును, మణికంఠ కూర్చున్నారు. మనకి ప్రోమోలో చూపించిందయితే స్టార్ట్ అయింది. ఆళ్ళకి మనం చెప్పించుకోవద్దు అని మనకనిపిస్తది. బట్ అయినా కూడా చెప్తారు వాళ్ళు అని నిఖిల్ అన్నాడు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ కొంచెం పెద్దోళ్ళన్నప్పుడు 1, 2 చెప్తారు. అందులో తప్పేముంది? అది ఏంటంటే మనం దాన్ని సున్నితంగా తిరస్కరించాలి. ఇప్పుడు పోయినసారి 'శివాజీ' గారు చాలా చెప్పారు పెద్దరికంతో. 'శోభ' ఏం చేసింది? సున్నితంగా తిరస్కరించలేదు. అది ఇక నాకొద్దు చీకొట్టినట్టే తిరస్కరించేది. సో, అట్లా చేయబట్టే శోభాకి ఆ దెబ్బలు అన్నీ పడ్డాయి లాస్ట్ సీజను. సో, మళ్ళీ వస్తోంది. ఈసారి అలా చేయకుండా ఉంటే బావుంటది. బట్ ఏమో మరి ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు శోభ ఇప్పటికి కూడా. ఇందాకే ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నా. శోభది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇంక మిగతా వాళ్ళు కొంతమందయితే కన్ఫర్మ్ అయ్యారు పాతోళ్ళు. బట్ శోభ అయితే ఇంకా అవ్వలే. లెట్స్ సీ వస్తదో లేదో. సో, ఎలాగో సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో, అలాగే తిరస్కరించే విధానం ఒకటుంటది. సో, ఆ విధానంలో తిరస్కరించాలి. అట్లా చేయకపోతే అది ప్రాబ్లమ్ అవుతదనమాట. సో, అది ఇక్కడ వచ్చిన సిట్యుయేషన్. అయితే ఇంకా తర్వాత హ్మ్, నాకు తెలుసు మొత్తం లేదంటే ఇక్కడ దాకా రాను కదా! గేట్ దాకా రాను కదా! అన్నాడు. మరి అట్లాంటప్పుడు నేను ఇంతటి వరస్ట్ పరిస్థితుల్లో ఉన్నాను. యూ నో ఇది నాకు నా జీవితం అయిపోయిన తర్వాత వచ్చిన అవకాశం. ఇది తప్ప నాకు ఇంకొకటి లేదు. ఇది మాకు వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఇట్లాంటియన్నీ చెప్పకూడదు. నీకన్నీ తెలుసు కదా! మరి బయటికెళ్ళి ఏదో ఒకటి చెయ్యి మరి. ఇదే ఎందుకు నీకు అన్నీ తెలిసినప్పుడు? ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యావు బ్రో? మామ బ్రో, మణికంఠ బ్రో. ఆ! ఏందో నువ్వు నాకర్థం కాదసలు. ఇంకా తర్వాత ఆహ్, ఈ ఎల్డర్ కార్డ్, ఫెమినిన్ కార్డ్ ఇవేవి ఉండొద్దన్నాడు. బట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అంటే రెస్పెక్ట్ లేదు. ఓన్లీ ఫీలింగ్ మాత్రమే అన్నాడు. సో యు అది నువ్వు చెప్పే విధానాన్ని బట్టి అది రెస్పెక్టబుల్ ఫీలింగా, నాన్ రెస్పెక్టబుల్ ఫీలింగా అనేది తెలుస్తది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న కథ చెప్తా. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా డాగ్స్ ఉంటాయి. అక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిస్కెట్‌లేస్తుంటారు వాటికి. నార్మల్ బిస్కెట్‌లో ఒక్కొక్క బిస్కెట్‌లో ఏస్తుంటారు వాటికి. సో, ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా ఒక పర్సన్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్తున్నాడు అనుకుందాం. అలా ఎళ్తున్నప్పుడు ఆ కుక్క అతన్ని చూసి అరిచిందనుకుందాం. అయితే అతనికి ఏంటి తెలుసు? నేను బిస్కెట్‌లేసాను. ఇది నా మీద విశ్వాసంతో నేను ఈ ఇంట్లోకెళ్తున్నానని అర్థం చేసుకొని, నన్ను మళ్ళీ రానో, బాగున్నావనో సంథింగ్ ఏదో విష్ చేస్తూ, నాతో ప్రేమగా ఉంటూ అరిచింది అని అతనికి అర్థమైంది. ఆ కుక్కకు కూడా అదే ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఇవేవి తెలియనోడు ఒకడు పక్కన ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డు ఈ కుక్క అతన్ని చూసి అరుస్తూ ఉంటే, ఏం చేశాడో ఇంతకుముందు ఈ కుక్కని ఇంతకుముందు ఎప్పుడో రాయిచ్చి కొట్టుంటాడు దగ్గరకొస్తే. అందుకనే అతను లోపలికెళ్తుంటే అరుస్తోంది పాపం అని అనుకుంటాడు. సో, బేసిక్‌గా కరెక్ట్ వేలో చెప్పినా కూడా కొన్ని కొన్ని సార్లు అంటే కరెక్ట్ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా, అవతలోళ్ళకి ఆ టైంలో కనబడేదేంటి కుక్క అరుపు ఒకటే. దాని వెనకున్న ఫీలింగ్ ఏం కనబడదు గదా! అలా కాకుండా దగ్గరకొచ్చి, ఆ కుక్క దగ్గరకొచ్చి, అతని దగ్గరకొచ్చి, ప్రేమగా కాలు నాకుతో లేదంటే అతని చుట్టూ తిరుగుతూ ఉంటే, ఇతనేమో ఇలా తల మీద చెయ్యేస్తే తోకాడించుకుంటూ ఉందనుకోండి. అప్పుడు ఆ వాచ్‌మెన్‌కి అర్థమవుతది. ఓకే. ఇతను ఈ కుక్కని చాలా ప్రేమగా చూసుకునేవాడనుకుంటా. మేబీ అందుకనే ఈ కుక్క ఇంత సాఫ్ట్‌గా రెస్పాండ్ అవుతుంది. ఇంత ప్రేమగా ఉంటుంది అతనితో అని అర్థమవుతది. ఓకే. సో, సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనమాట. సో, నువ్వు నీ ఫీలింగ్ చెప్పినా కూడా దాన్ని రాంగ్ వేలో చెప్పినట్టయితే, అక్కడ ఆ కుక్క అరుపులాగే అనిపిస్తది. ఏదో జేసుంటాడు అనిపిస్తది. లేదంటే ఈ కుక్కే పగబట్టి కరవడానికెళ్తుందనే ఫీలింగొస్తది. సో, అట్లాంటప్పుడు మనం చెప్పే విధానం అనేది ఒకటుంటది. ఆ విధానంలో చెబితే మన ఫీలింగు, మన ఒపీనియన్ కన్వే అవుతది. అట్లా గాకుండా అరుచుకుంటూ, కేకలేసుకుంటూ గొడవ ఆడుకోవాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నట్టు మాట్లాడితే అది కన్వే గాదు. సో, అది మ్యాటర్ అనమాట. సో, నిఖిల్ అయితే అదే పాయింట్ చెప్పాలనుకున్నాడు. బట్ మణికంఠకి అది అర్థం కాలే. ఇక మీదట కూడా అర్థం కాకపోవచ్చు. సో, అది పాయింట్ అనమాట. సో, ఎగ్జాంపుల్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బావుంటే బావుందని చెప్పండి. బాలేపోతే మరీ ఎక్కువ తిట్టకండి. అయితే నాకు నేను స్టాండ్ తీసుకున్నా అన్నాడు. ఐ డోంట్ మైండ్ అన్నాడు. ఇవన్నీ అయిపోయింది. ఇంకా టాపిక్ తేవద్దు. నాకు నచ్చలేదు అన్నాడు. బార్ 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 తీసుకొస్తున్నావు అన్నాడు.
నువ్వు కంఫర్టబుల్‌గా ఉంటావని చెప్పాను నీకని చెప్పి నిఖిల్ అన్నాడు. నాకలా వద్దు నేను బానే ఉన్నా అని చెప్పాడు. సరే ఓకే డన్ అని అక్కడితో ఆపేసాడు. ఇంకా తర్వాత మళ్ళీ పృథ్వీ ఏదో అడిగాడు. అది కాదు అది ఎందుకు చెప్పావు నాకు ఈ ఏజ్ అదంతా అని చెప్పి. సో అలా చెప్తూ ఉంటే ఇంకా ఏందది ఆహ్, అదే అంటే వేరే ఇప్పుడు మెయిన్ డిస్కషన్ ఏంటి ఎలిమినేషన్ కోసం కదా! సో అది కాకుండా ఇంకేదేదో ఎందుకు మాట్లాడావు అన్నట్టుగా అడిగాడు. అడిగితే ఇంకా నిఖిల్ వదిలేయ్ అన్నట్టుగా చెప్పాడు పక్కన. అది తర్వాత సారీ చెప్తుంటే ఎందుకు వినట్లేదు నిఖిల్ అంటే ఒకటి కరెక్ట్‌గానే చెప్పాడు మణికంఠ. ఇక్కడైతే ఇది క్లియర్‌గానే చెప్పాడు. ఏమని? ఆ టైంలో నేను ఒక ఎమోషన్‌లో ఉన్నాను. సో ఇమ్మీడియేట్‌గా దాని నుంచి షిఫ్ట్ అయిపోయి ఇటు దీనికొచ్చేసి ఇటు దీనికి ఓకే చెప్పాలి. సారీని యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా అంటే నా వల్ల కాదు. నేను అదే ఎమోషన్‌లో ఉన్నా అని చెప్పాడు. బట్ చెప్పిన విధానం రాంగ్ అది. అదే వచ్చిన పంచాయతీ. ఎందుకంటే ఆ టైంలో అక్కడ సోనియా కూడా ఉందంట. బాగా గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడంట. ఏదో గొడవ ఆడడానికే ఇష్టపడినట్టుగా మాట్లాడాడంట. సో అది మ్యాటర్. ఐ యామ్ హియర్ టు ప్లే ద గేమ్ అన్నాడు ఆ టైంలో. మరి అవతలోళ్ళు కూడా గేమే కదా ఆడింది. ఇప్పుడు వాళ్ళకో టాస్క్ ఇచ్చారు. ఒక గేమ్ ఇచ్చారు. ఆ గేమ్ ఆడారు వాళ్ళు. అందులో భాగంగా నువ్వు ఔట్ అయ్యావు. ఆ ఔట్ అయిన దాన్ని నువ్వు తీసుకోలేక ఆ! నా బ్యాట్ నాది. ఇప్పుడు గల్లీ క్రికెట్ ఉంటది చూడండి. ఒకటి బ్యాట్ ఉంటది ఒకడికి. ఆడు ఏందది ఔట్ అవ్వగానే వాడు బ్యాట్ పట్టుకొని ఇంక నేనెళ్ళిపోతాను మా అమ్మ రమ్మంటుందని చెప్పి ఎళ్ళిపోతున్నాడు. ఇంక అలాగే ఉందది. అలాగే ఉంది ఈ పంచాయతీ. హ్మ్. నువ్వు ఐ యామ్ హియర్ టు ప్లే ద గేమ్ అన్నప్పుడు వాళ్ళు గేమ్ ఆడటానికే వచ్చారు. వాళ్ళు గేమ్ ఆడితే నేను తీసుకోను బట్ నేను గేమ్ ఆడతా అంటే అది కరెక్ట్ కాదు కదా! అది పాయింట్. అండ్ ఇక ఎమోషనల్ అనే పాయింట్ ఉంది. ఇప్పుడు అంటే ఎ క ఎ కా అంటే ఎమోషనల్‌గా అన్నావు కదా! మరదంతా కూడా అంటే అది ఆ టైంలో వచ్చిన ఎమోషన్ ఆ టైంలో అట్లాగే అలా రియాక్ట్ అవ్వాలి. ఎలా అవ్వాలో అలాగే అయ్యానన్నాడు. అంటే ఎలా అవ్వాలో అలా అయ్యాడు అనేది ఆ టైంకి తెలిస్తే ఓకే. నాకు ఆ టైంలో అలా అనిపిచ్చింది. అలా రియాక్ట్ అయ్యాను అనడం ఓకే. బట్ ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే అయ్యానంటే ఆ టైంకి అలాగే రియాక్ట్ అవ్వాలని ఎవడు రాసుంచాడు ఎక్కడ? రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? లేదు గదా! చట్టం మనోడు ముందే కొంచెం రాసుకొని బ్రెయిన్‌లో ప్రిపేర్డ్‌గా, ప్లాన్డ్‌గా వచ్చుండొచ్చు. కొంచెం ఫేక్ చేస్తూ ఉండొచ్చు. మేబీ అట్లా గూడా. ఎందుకంటే లైవ్‌లో గూడా అదే పాయింట్ ఉందని నేను ఆల్రెడీ చెప్పా ఇందాక ఓ వీడియోలో. సో, అది సిట్యుయేషన్. సో, నేను 3 ఇయర్స్ ఉన్నా ఇంట్లో అని చెప్పాడు నిఖిల్. సో, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అది అది వేరే వాళ్ళ మీద రుద్దొద్దనేది ఇక్కడ మళ్ళీ వచ్చింది. అయితే నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. ఒకదాని నుంచి ఒకటి లాగి అని చెప్పి నిఖిల్‌నన్నాడు. సో, నేనేదో పాపం వాడు కంఫర్ట్‌గా ఉంటాడని చెప్పి నేను చేస్తుంటే నన్నింత మాట అంటాడా అని చెప్పి నిఖిల్ ఫీల్ అనమాట. ఎందుకు బ్రో? ఎట్లా బ్రో ఇట్లా అన్నట్టుగా నిఖిల్ రియాక్షను. కాపోతే ఇంక చెప్తున్నాను గదా! మనోడేందంటే నాగమణి కంటే ఏదో గొడవలు పెట్టుకోవాలనే వస్తున్నాడు. ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయ్యి గొడవ క్రియేట్ అవ్వడం వేరు. గొడవలు పెట్టుకోవాలనే ఆడటం వేరు. అది తప్పది. జడ్జ్ చేయొద్దు అని నిఖిల్ అన్నాడు. నువ్వే ట్యాగులు వాడావు. నేనేం చేయలేదు. డిస్‌రెస్పెక్ట్ పెద్దవాళ్ళని ట్యాగులు వాడావు అంటే హై టోన్‌లో మాట్లాడాను అని జెప్పిచ్చాడు. సో ఒకటైతే అర్థమైంది. నిఖిల్ అయితే జెన్యూన్‌గానే రియాక్ట్ అయ్యాడు ఆ సిట్యుయేషన్‌లో. ఏవి పెద్ద ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే నాగమణి కంటే ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు అంతే. ఇదే ఫైనల్‌గా అర్థమైన విషయం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఓ దగ్గర కూర్చొని మణికంఠ అండ్ సీత ఇప్పుడు అలా అన్నాడు కదా! 100వ రోజైనా అలా చేయడా? అప్పుడు దొరకకపోడా నాకు? అప్పటిదాకా నువ్వు ఉండాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఇప్పుడు డే 1కి, డే 100కి డిఫరెన్స్ లేదా? ఆ! డే 1 అనేది ఒక ఎవరి మధ్య ఎలాంటి చనువు ఉండదు. అసలు ఎలాంటి డిస్కషన్స్ కూడా ఏమి అవ్వవు. సో, ఆ టైంలో బేసిక్ కన్సిడరేషన్స్ ఏంటి? మేల్ ఆర్ ఫీమేల్ అండ్ సీనియర్ ఆర్ జూనియర్. ఏజ్ ఎక్కువ, ఏజ్ తక్కువ. ఇయ్యే ఉంటాయి తప్ప ఇంకేమి ఉండవక్కడ. సో, ఆ తర్వాత మనుషుల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఇవన్నీ తెలుస్తూ ఉన్న కొద్దీ వాటిని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలా, మానాలా అనేది మారుతుంటది. అది కూడా మరీ వరస్ట్‌గా ఉండకూడదు. మరీ డిస్‌రెస్పెక్ట్ చేసేలాగా, డీగ్రేడ్ చేసేలాగా మాట్లాడకూడదు పెద్దోళ్ళని. సో, అదొక పాయింట్ అయితే ఉంటది. అది మానేసి డే 100 అయినా సరే ఇలా మాట్లాడ్డా నేను చూస్తాను. ఆ! అప్పుడు ఉతుకుతా, అప్పుడు ఆరేస్తా, అప్పుడు విజృంభిస్తా. ఎందుకివన్నీ? దేనికి ఇవన్నీ? ఎందుకియన్నీ? ఇప్పుడు బానే ఉన్నావు కదా! ఎందుకివన్నీ అంటున్నా. నాకలా అనిపిచ్చింది నాకైతే. సో, ఇంకా ఆ తర్వాత విష్ణుప్రియ ఫెమినిన్ అన్న దాని కోసం డిస్కషన్ పెట్టాడు. నేనేమంటున్నానంటే, మీకు తెలుగులో తెలియకపోతే వదిలేయొచ్చు కదా! రాంగ్ వర్డ్ వాడేస్తారా అని అన్నాడు. సో, అంతవరకు మాట్లాడాడు గానీ, అసలు చాలా ఫీల్ అయిపోయినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు సీతతో. మరి అదేదో అక్కడే చెప్పొచ్చుగా. వై? వై హియర్? వై బ్యాక్ పిచ్చింగ్? సో, అది నాకు నచ్చలే. ఇది కరెక్ట్ కాదనిపించింది. ఇంకా తర్వాత నామినేషన్ కోసం ఏదో డిస్కస్ చేసుకున్నారు. భాష ఏమో వ్యూ అని చెప్పి ఐ లవ్ యూ అన్నాడు. కామెడీ చేస్తున్నాడు. సో, బేసిక్‌గా అందరూ కూడా శేఖర్ భాష సీరియస్ పర్సను. శేఖర్ భాష సీరియస్‌గా ఎగరేస్తాడు, ఇరగదీస్తాడు అది ఇది అనుకుంటే,
ఆ మనిషి ఆటో పంచులు వేసుకుంటూ అక్కడ కామెడీ చేస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్‌లో చాలా ఆటో పంచులు టెలికాస్ట్ చేశారు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది. "కామెడీ పీస్‌రా వీడు" అని డైలాగ్ ఉంటది కదా! సేమ్ అలా చేసుకుంటున్నాడాయన. అంటే ఆయన చాలా సీరియస్‌గా ఉంటాడు. సీరియస్‌గా ఆన్సర్‌లు ఇస్తాడు. సీరియస్ కౌంటర్‌లు ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, ఆయనేమో చాలా జోవియల్‌గా ఉంటున్నాడు. అండ్ ఒకటి చెప్తా చూడండి. దేన్ని కూడా ఇప్పుడు ఒక టాపిక్ అనేది జరిగి, ఒక డిస్కషన్ అనేది జరిగి, ఆ తర్వాత దాన్ని లైట్ తీసుకుంటే అది వేరే విషయం. ఒక డిస్కషన్‌ని అతను ప్రాపర్‌గా చేయకుండా, ఒక డిస్కషన్‌లో ప్రాపర్ వర్డ్స్, ప్రాపర్ డైలాగ్స్ వాడకుండా, ప్రాపర్ కన్వర్జేషన్ చేయకుండా దాన్ని లైట్ తీసుకుంటే, ఏదో జస్ట్ పాలిటిక్స్ అని చెప్పి ఒక మాట వదిలేసి, తర్వాత మళ్ళీ ఏం కాదులే నువ్వు మాట్లాడావు. అసలు ఇవాళ నేను షాక్ అయ్యా నువ్వు మాట్లాడటం చూసి. అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. నువ్వు మాట్లాడటం చూసి నాకు చాలా హ్యాపీ అయింది. కాకపోతే అది నాతోనే అయ్యేసరికి కొంచెం బాధేసింది. బట్ అయినా పర్లేదు చాలా మాట్లాడావు. అది ఏందది? ఇప్పుడు ఆయన అట్లా మారడం ఓకే అబ్బా! నేను కాదని చెప్పను. అట్లా మారడం ఓకే. నాకది చూడగానే నాకు సడెన్‌గా సీజన్ 6 వైబ్స్ వచ్చినియి నాకు. అక్కడ కూడా అంతే. గొడవ అవుతది అనుకునే టైంకి మళ్ళీ ఆళ్ళు కలిసిపోతుంటారు కదా! అది గుర్తొచ్చింది నాకు. అది చూస్తూ ఉంటే కొంపతీసి ఇది సీజన్ 6లో అవుద్దేంది అనిపించి ఛీ! ఛీ! లేదు లేదు లేదు. ఛీ! అలా అవ్వదు, అలా అవ్వదు అనే ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. బట్ ఏందో ఆయన ఆ కన్వర్జేషన్ ప్రాపర్‌గా చేయకుండా, చెప్పాల్సింది, అనాల్సింది, ఇవ్వాల్సింది గట్టిగా ఇవ్వకుండా, అనకుండా, చేయకుండా, చెప్పకుండా మళ్ళీ కలిసిపోదాం, కలిసుందారా మనుషులంటే మంచోళ్ళం అంటే ఎట్లా అయ్యా ఇదంతాను? ఆయన కామెడీ జేస్తున్నాడాయన. అదైతే మాత్రం అసలు నప్పలే నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. పాటేశారు. అంతా అయిపోయింది. ఫుడ్డొచ్చింది. ఇనీషియల్ ఫుడ్డొచ్చింది ఒక వీకే. తర్వాత ఎర్న్ చేసుకోవాలని చెప్పారు. మళ్ళీ ఫుడ్డొచ్చింది. ఆహ్, ఇప్పుడు కిచెన్ టీమ్ ఎవరో చెప్పాలి అని జెప్పి ఆహ్, బేసిక్‌గా ఇంకొకటి మీరు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్టయితే, ఇప్పటి వరకు నేను ఏదైతే అంటే ఇందాక నేను సాయంత్రము నేను చాలా వరకు లైవ్ అయితే చూసాను నేను. సో, అంటే రికార్డ్ చేసినది అదంతా కూడా చూస్తూ ఉన్నా. పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నా. సో, అదేదైతే ఉందో అదంతా కూడా నేను మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్‌లో లైవ్ పాయింట్ మొత్తం చెప్పేస్తాను నేను. సో, రేపటి నుంచి వీలైతే లైవ్ కోసం డెడికేటెడ్‌గా ఒక వీడియో చేస్తాను నేను. అంటే ఎపిసోడ్‌లో అది కలిపితే ఆర్ వేరే వీడియోలో అది కలిపితే అంతగా సెట్ కాకపోవచ్చు అనిపిస్తోంది. సో, రేపు అంటే ఇక్కడ నుంచి ఓన్లీ 3 వీడియోసే ఉంటాయి. లైవ్ వీడియో సెపరేట్‌గా చేస్తాను నేను. సో, ఇవాళేంటంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ కోసం చేయడం, ఒక ప్రోమో వీడియో చేయడం అవన్నీ ఉన్నాయి గదా! సో, ఇక్కడ నుంచి ప్రోమో వీడియోస్ ఇందులో రావు గదా! అది మన మైదర్ బీబీ 2.0లో ఉంటాయి కాబట్టి, సో, ప్రోమో గురించి కూడా పెట్టాల్సిన పని లేదు గదా! సో, అట్లా అంటున్నా నేను. సో, అప్పుడు ఓన్లీ లైవ్ మీద సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా. బట్ ఇప్పటికైతే మాత్రం ఇప్పటివరకు నేను చూసిన లైవ్ ఏదైతే ఉందో అదంతా కూడా యూ నో లాస్ట్‌లో చెప్పేస్తాను నేను. బట్ ఏంటంటే లైవ్ గూడా చాలా చిరాకుగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు లైవ్‌లో ఏం నడుస్తుందో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ ఎపిసోడ్‌లో అయిపోయింది అదంతా కూడా. నబీల్ గురించి మాట్లాడుతున్నారు కదా! ఆ పాయింట్ వస్తోంది లైవ్‌లో ఈ వీడియో స్టార్ట్ చేసే టైంకి. ఇంకేం ఉపయోగం లైవ్ ఇంత లేటుంటే. ఏందో ఇంకా ఏదో చేస్తున్నారు మొత్తానికి. అయితే కిచెన్ టీము ఎవరో చెప్పారక్కడ. చెప్తే ఎవరు క్లీనింగో నాకు చెప్పాలి అంట. ఎవరు క్లీనింగో చెప్తే ఏటి చేస్తావు? వాళ్ళ తరపున నువ్వెళ్లి క్లీన్ చేస్తావా? ఏంది బ్రో మణికంఠ బ్రో ఏదేదో మాట్లాడుతుంటావు. అయ్యా! భాష మళ్ళీ కామెడీ డైలాగు 'చపాతీ' కోసం. ఐదుగురు భర్తలున్న ఆవిడ పేరేంటంటే 'ద్రౌపది' అంటే, మరి ఆరుగురుంటే 'చేపతి' అంట. చపాతీ అంట. ఏందయ్యా ఈయన. సోనియా ఆకలి అంటే ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి స్టార్ట్ చేసింది. ఎవరు బేబక్కతో. ఆకలేస్తుందంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అంది. సో, నాకదే అర్థం కాలే. ఇప్పుడు ఆవిడకి ఒక క్లారిటీ ఉంది. ఆవిడకి ఒక పని అప్పజెప్పారు. ఆ పని ఆవిడ క్లారిటీగానే చేస్తోంది. ఈవెన్ దో ఆవిడకి పీరియడ్స్ ప్రాబ్లమ్ అయితే ఉంది. బట్ అయినా కూడా ఆవిడ మట్టుకైతే చేస్తోంది. అంటే అది లైవ్‌లో డిస్కషన్ అయింది. అది గుర్తొచ్చింది చెప్తున్నా. సో, విష్ణుప్రియ వచ్చి అందరితో మాట్లాడడం ఇదంతా కూడా జరిగింది లైవ్‌లో చాలా వరకు. సో, నేనేమంటున్నానంటే ఇప్పుడు విష్ణుప్రియ కాదు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారులెండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆవిడకో టాస్క్ అప్పజెప్పారు. ఆ టాస్క్ ఎప్పటికి ఫినిష్ అవుద్దో ఆవిడకో క్లారిటీ ఉంటది. పైగా ఇంకొకటి యుటెన్సిల్స్ మారిపోయాయి కంప్లీట్‌గా. యూ నో ఆవిడ ఇంటి దగ్గర ఉండే కైండ్ ఆఫ్ కుక్కర్ వేరు. ఇంటి దగ్గర ఉండే కైండ్ ఆఫ్ స్టవ్ వేరు. ఇక్కడ ఉండే స్టవ్ వేరు. ఇక్కడ ఉండే కుక్కర్ వేరు. సో, అక్కడ ఒక 15 నిమిషాలు పడతదనుకున్నది ఇక్కడ అరగంట పట్టొచ్చు. 40 నిమిషాలు పట్టొచ్చు. ఇంకా ఎక్కువే పట్టొచ్చు. సో, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటదనమాట. సో, కుక్కర్ పక్కన పెట్టింది ఆవిరి పోవడానికని చెప్పి గోల. డిస్కషను. టైం పడతది. స్టవ్ చిన్నది అని బేబక్క. ఆవిడకి అర్థం గాక అడిగింది రెండోసారి. అడిగితే 2 సార్లు నాతో చెప్పిస్తోంది ఇర్రెస్పాన్సిబుల్ అని. ఆ! కాదు ఇప్పుడేంది నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట నువ్వు అన్నావు అని మళ్ళీ చెప్పించడం కోసం ఆవిడ అడిగిందని ఈవిడ అంటోంది. కొంచెమైనా సెన్స్ ఉండాలి సోనియా. ఎట్లా సోనియా ఇట్లా? హ్మ్. ఆవిడకేదో అర్థం గాక ఒక్కసారిగా ఆవిడకి అర్థం గాదు గదా! సడెన్‌గా ఒక మాట అంటే,
సో ఆవిడ రియాక్ట్ అయింది. అడిగింది, "ఏంటి ఏమన్నావు?" అంటే మళ్ళీ చెప్పింది. అంతోటిదానికి మళ్ళీ ఆవిడే అనిపించిందని చెప్తోంది. కుకింగ్ తెలుసు కదా పర్ఫెక్ట్‌గా అంత కూడా తెలీదా అని చెప్పి ఆవిడనన్నదట మళ్ళీ. బేవా క్యా సర్లే కానీలే అంటది. ఆవిడ పాపం మంచి ఆవిడలాగా ఉంది ఆవిడ. లైవ్‌లో కూడా చూసాను ఆవిడ ఏం అనట్లేదు పాపం. ఆవిడ చాలా సాఫ్ట్‌గా రియాక్ట్ అవుతుంది. కుక్కర్ అవ్వకపోతే నేనేం చేయను అని ఆవిడ. నిజమే కదా! కుక్కర్ అవ్వకపోతే ఆవిడ ఏం చేస్తది? అట్లా ఎత్తి పట్టుకున్నారు. మేబీ కొన్ని కొన్ని సార్లు నిజమే కదా! అట్లా ఆవిరి మధ్యలోనే వదిలేస్తే కొన్ని కొన్ని సార్లు ఉడకపోవచ్చు. లైవ్‌లో అంటే ఓకే. ఉడికింది బానే ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా! మొత్తానికి పప్పయితే బానే ఉంది. మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువైందంటే మళ్ళీ కొంచెం ఉప్పేసింది ఆవిడ లైవ్‌లో. అదంతా ఓకే. బట్ పప్పు కోసం ఏంది తిప్పలని నాకర్థం కాలే. ఇప్పుడు టాస్క్ పెడితే ఎలాగా? ఫుడ్ కావాలి కదా! ఆకలేస్తుంది, తలనొప్పొచ్చి నరాలు కొట్టుకుపోతున్నాయి అన్నది. నాకు తెలీదు సోనియా ఈరోజు నువ్వు చెప్పేంత వరకు. థాంక్ యూ సో మచ్ సోనియా. తలనొప్పొచ్చి నరాలు కొట్టుకుపోతుంటే ఇంకా గట్టిగా, గట్టిగా, గట్టిగా అరుస్తూ ఉంటే తగ్గిపోద్దనమాట. నాకు ఈ రోజు దాకా తెలీదు. నాకు ఇవాళే తెలిసింది. నీ వల్లే తెలిసింది. థాంక్ యూ సో మచ్ దానికోసం. నేను ఈ విషయం నువ్వు నాకు తెలియజేసినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటా. ఉంటా. ఖచ్చితంగా ఉంటా. అది. లేకపోతే ఏటి చెప్పాలండి ఆవిడకి? తలనొప్పి ఉంది నరాలు కొట్టుకుపోతున్నాయట. వరదల్లో కొట్టుకుపోతున్నాయేమో. కొట్టుకుపోతున్నాయట. అందుకని అరుతుందట. కైసే బోల్ రే తుమ్‌నే? నాకు చెప్పాలి అందా అలాంటప్పుడు. నాకర్థం కాదు. నీకెందుకు చెప్పాలి? ఓహ్! కిచెన్ డిపార్ట్‌మెంట్ అనా? ఓకే. కిచెన్ డిపార్ట్‌మెంట్ అనుకుందాం. అదేదో మొదటి నుంచి నువ్వే ఇనిషియేషన్ తీసుకోవచ్చుగా అట్లాంటప్పుడు. మళ్ళది గాదు. ఆ పనులన్నీ ఆవిడ జెయ్యాలి. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు మీరు జేసేసి, ఆ పక్కకు పోయి ముచ్చట్లు పెట్టాలి. అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఆవిరి బయటికి రాని టైంలో ఎళ్లి, ఆవిడ ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంది. నాకు జెప్తే నేను జేసేదాన్ని. లైవ్‌లో ఇంకా గోల అలాగా సాగదీస్తానే ఉంది 10, 15 నిమిషాలు. ఆవిడ ఏమనట్లే. ఆవిడ ఎదురుగానే అంటోంది పాపం. ఆవిడ ఏమనట్లే. ఆవిడ ఆ పప్పు కోసం చూసుకుంటూ కూర్చుందావిడ. ఆ పప్పులో తాలింపేసుకోవడం, ఆ తాలింపులో కొంచెం పప్పు నీళ్ళేసి మళ్ళీ ఇందులో ఏసుకోవడం, ఉప్పేసుకోవడం ఇదే పనిలో ఉంది ఆవిడ పాపం. లైవ్ అంతా కూడా. ఛీ! ఇట్లా కరెక్ట్ కాదు. ఆ! అభయ్ మధ్యలో ఏదో కామెడీ చేశాడు. నేను 2 నిమిషాలు హాల్‌లో లేకపోతే అభయ్ కూడా స్పాంటేనియస్‌గా ఉన్నాడబ్బా! నేను లైవ్‌లో కూడా నోటీస్ చేశా. లైవ్‌లో కూడా చాలా స్పాంటేనియస్‌గా ఉంటున్నాడు. కొంచెం కామెడీ చేస్తున్నాడు. శేఖర్ భాష, అభయ్ వీళ్ళిద్దరూ కామెడీ చేస్తున్నారు యాక్చువల్‌గా. సో, బేసిక్‌గా వేరే ఎవరో కామెడీ చేస్తారనుకుంటే ఈళ్ళిద్దరూ చేస్తున్నారు. అంటే అభయ్ ఎలాగో కామెడీయే. బట్ శేఖర్ భాష కూడా కమెడియన్ అయిపోయాడు. అది పరిస్థితి. ఇంకా ఆ తర్వాత మొత్తానికి పప్పయింది. ఇంక విన్నర్స్‌కి టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ ఇచ్చాడు. కెప్టెన్ లేడు. సో, ముగ్గురు చీఫ్‌లుంటారు. యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్ భాష, నైనిక, నబీల్ ఈ ఆరుగురున్నారు. చీఫ్స్ చాలా ఇంపార్టెంట్. బత్తాయితో గేమ్. ఇక్కడ బత్తాయి గేమ్ స్టార్ట్ చేశారు. ఇంకా అది 2 సార్లు కింద పడ్డది. ఇంకా ఆరెంజెస్ ముట్టొద్దు అని సోనియా. అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో, ఓకే. కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి. అది ఓకే. ఆవిడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? ఇప్పుడు అభయ్ ఏదో కామెడీ చేశాడు మళ్ళీ వచ్చి. అంటే అభయ్ కూడా ఆడాడు. మళ్ళీ ఆడి ఇక్కడికొచ్చి అట్లెట్లా ఆడతార్రా అని చెప్పి ఏదో కామెడీ చేసుకుంటూ కూర్చున్నాడాయన. ఆడిన వాళ్ళు తినొద్దు అని సోనియా. ఫుడ్‌కి వాల్యూ ఇవ్వాలి అండ్ కాపాడాలి. తక్కువ రేషన్ ఉంది అని సోనియా చెప్పింది. ఓకే. మంచి పాయింటే. వాలిడ్. డెఫినిట్‌గా కరెక్ట్‌గానే చెప్పింది. అందులో తప్పైతే ఏమీ లేదు. ఎందుకంటే డెఫినిట్‌గా ఫుడ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ శేఖర్ భాష తప్పుంది ఖచ్చితంగా చాలా పాయింట్‌లో. ఫుడ్‌కి వాల్యూ ఇవ్వాలి అందులో నో డౌట్. అండ్ కాపాడుకోవాలి. తక్కువ రేషన్ ఉంది. ఒక వారానికి ఇచ్చారు. అది ఎప్పుడైపోద్దో తెలీదు. మళ్ళీ ఎప్పుడు ఎర్న్ చేసుకోవాలో తెలీదు. మళ్ళీ ఎప్పుడు టాస్క్ పెడితే అప్పుడే ఇంకా. పంపించారు. అన్నీ నాన్ వెజ్ పంపించారు. కాఫీ పంపించారు. అన్నీ పంపించారు. బట్ ఎప్పటి వరకు? అది అయిపోయేంత వరకే కదా! మళ్ళీ తర్వాత ఎర్న్ చేసుకోవాలి కదా! మజ్జిగ ఒకటి, లస్సీ ఒకటి పంపించారు. నా అవి కూడా ఉన్నంత వరకే. మళ్ళీ తర్వాత ఎర్న్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా! సో, డెఫినిట్‌గా కరెక్ట్‌గానే చెప్పింది. ఫుడ్‌తో ఆడొద్దు అని రాయలేదు కదా! అని భాష. అది ఎవరో చెప్పాలా? ఏంది భాష? తెలుగు భాషలోనే చెప్పారు. మాట్లాడుకుంటున్నారు కదా అందరూను. తెలుగు భాషలోనే చెప్తున్నారు కదా అందరూ కూడా. ఫుడ్‌తో ఆడకూడదు అని. పోనీ అదేమన్నా అరబిక్ భాషలో చెప్తున్నారా? కాకి, కాకు, కీకి, కీకి, కాకికి అని. లేదు గదా! పోనీ లేదంటే కాలకీ భాషలో చెప్తున్నారా? నిమ్ద అంద పండు ఆడ వద్దు అని చెప్పలేదుగా. తెలుగులోనేగా చెప్పారు. ప తినే ఫుడ్‌తో ఆడొద్దు అని. మరి అట్లాంటప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఫుడ్‌తో ఆడొద్దని ఎక్కడ రాయలేదు కదా! ఇట్లాంటి దిక్కుమాలిన లాజిక్‌లు లాగకూడదు. ఇది తప్పిది. నాతో హ్యుమానిటీ అండ్ డిస్‌రెస్పెక్టింగ్ అన్నది. ఓకే. అది వాలిడే. తినొద్దు అన్నావు కరెక్ట్ కాదు అంటే, "నువ్వు రూల్స్ పెట్టకు" అన్నాడు. ఆహ్, అదే ఇప్పుడు ఇది వాస్తవం. ఇప్పుడు తినొద్దు, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పు. ఒకటి అక్కడ ఆడింది ఒక పండుతో. ఒకటే పండుతో.
ఒక్క పండు కోసం నువ్వు 6గురిని పాయింట్అవుట్ చేస్తున్నావు అక్కడ. అది ఎంతవరకు వాస్తవం? నువ్వు ఎంత చెయ్యాలో అంతే చేయాలి. అదే చెప్తున్నా. పండు కోసం డిస్కషన్ పండంతే ఉండాలి. ఇప్పుడు బత్తాయి పండు కోసం డిస్కషన్ బత్తాయి పండంతే ఉండాలి. పనస పండు అంత ఉండకూడదు. అంతవరకే చెయ్యాలి. అంత మించి చేస్తే అది అతే అవుతుంది. ఆవిడ అతే చేసింది ఇక్కడ. అది నువ్వు రూల్స్ పెట్టకన్నాడు. ఇది మరి ఇంకా పర్సనల్ పాయింట్ అది. ఇంకా డిస్రెస్పెక్ట్ చేస్తానంటే ఫుడ్ జెండాతో సమానమా, ఇదేమో జెండా అన్నాడు. ఇది తప్పు. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది మధ్యలో? జెండా గురించి మాట్లాడి నీ ఎజెండాని బయటకు తీస్తున్నావా శేఖర్ భాష? ఎందుకయ్యా ఇవన్నీ? కాదు, నాకు అర్థం కాదు. ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటారు. అట్లాంటి దాన్ని ఇదేమైనా జెండా డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనడానికి, ఫుడ్డే కదా, ఒక బత్తాయి పండే కదా అంటే ఇదేం దిక్కుమాలి లాజిక్? ఇది నాకు అర్థం కాలే. ఏందో ఈయన రాంగ్ క్వశ్చన్ అసలు. నేను తింటా అన్నాడు, నా ఫుడ్ నా ఇష్టం అన్నాడు. సో ఇక్కడ ఓకే. మణికంఠ వచ్చి అక్కడ మాట్లాడాడు ఒక పాయింట్. మొత్తానికి మణికంఠ ఒక మంచి సెన్సిబుల్ పాయింట్ మాట్లాడాడు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి. ఏంటది? ఇప్పుడు మీరు ఏదైతే ఫుడ్ అది మీరు అక్కడ పెడితే మళ్ళీ వేరే వాళ్ళు తినే ఛాన్స్ ఉంది కదా, కింద పడ్డది. సో అట్లా వద్దు, మీరు తింటే ఓకే అన్నాడు. సో దానికి శేఖర్ భాష కూడా యాక్సెప్ట్ చేశాడు. అది చెప్పే విధానం అంటే అది. నువ్వు ఉన్నావు సోనియా, క్యావ్ 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 అని అరుచుకొని చెప్పాడు, బాగానే చెప్పాడు, మంచి పాయింటే చెప్పాడు. దానికి శేఖర్ భాష కూడా యాక్సెప్ట్ చేశాడు. అబ్బా మళ్ళీ సర్లేండి. అయితే నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు డెఫినెట్గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అలా చెప్తే. అట్లా కాకుండా ఎవరు ముట్టద్దు, ఎవరో తినద్దు అంటే ఎవరికైనా కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. పెనం మీద చెయ్యి పెట్టకపోయినా, పొయ్యి మీద చెయ్యి ఎట్టకపోయినా కాలుతుంది. అది మ్యాటరు. సో అక్కడ శేఖర్ భాష ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడాడు. అది మ్యాటర్ అనమాట. నీ ఫుడ్ నువ్వు ఎలాగైనా చేసుకో, డ్రైనేజ్లు వేసుకో, కింద వేసి తొక్కువ అంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలే. ఇప్పుడు నీ పాయింట్ ఏంటి అసలు? కింద పడ్డ ఫుడ్ ఎవరు పడేసుకున్నారో వాళ్ళు తింటే ఓకే, వేరే వాళ్ళు తినకూడదు అనేదా, లేదంటే ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దా? ఫస్ట్ది అయితే సెల్ఫిష్నెస్, ఎందుకంటే ఎవరికి వాళ్ళు మంచి ఫుడ్ కావాలనుకుంటారో అందులో నో ప్రాబ్లం. బట్ ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దంటే ఎప్పుడూ చేయకూడదు కదా. నీ ఫుడ్ నువ్వు కింద వేసి తొక్కుకో, నువ్వు డ్రైనేజ్లు వేసుకో, నువ్వు ఏదైనా చేసుకొని తిను, నువ్వు నీ ఇష్టం అంటే మరి ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేస్తానంటే కదా, మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు నువ్వు? మరి అది ఆయన ఫుడ్ ఆయన ఇష్టం అని నువ్వు అప్పుడు అంటావు. ఆయన ఫుడ్ ఆయన డిస్రెస్పెక్ట్ చేసుకుంటే నాకెందుకంటే మరి అదే పాయింట్ ముందు కూడా వస్తుంది కదా, స్టార్టింగ్లో కూడా వస్తుంది కదా. ఎట్లా కాంట్రడిక్ట్ అవుతున్నాయి స్టేట్మెంట్స్? సో ఇది తప్పు అవుతుంది ఓవరాల్గా. ఏందో ఇవిడ. ఇంకా తర్వాత పాలిటిక్స్ ఏం లేదు, ఇంకా ఆడుకుంటున్నారు, చెడగొట్టారు ఎలాగైనా అని చెప్పి అన్నాడు. ఇంకా తర్వాత నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అంది పాలిటిక్స్ కోసం. కాదు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ కలిసిపోయారు, ఇద్దరు కలిసిపోయారు. ఏమీ అనిపించింది నాకు. తనని పోయాడు, చెప్పాను కదా ఇందాక, నువ్వు బాగా మాట్లాడావు, అసలు నాకు భలే అనిపించింది. బట్ నాతోనే మాట్లాడు, నాకు కొంచెం బాగా అనిపించలేదు కానీ, బట్ ఏమో బాగా మాట్లాడావు, నైస్ అన్నాడు. తర్వాత బక్కబాబు అన్నాడు మణికంఠ, అంటే నాకంటే బక్కగా ఉన్నాడు అంటున్నాడు. తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది. బట్ ఇది డెఫినెట్గా ఆ మనిషి వింటే మాత్రం హర్ట్ అవుతాడు మణికంఠ. అది ఎందుకంటే హర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు బేసిక్గా. అది సిచ్యువేషన్. బేసిక్గా మణికంఠ గురించి నాకు ఇవాళ ఇండస్ట్రీ పర్సన్ ఒకరు ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ డిస్కషన్ వచ్చినప్పుడు మణికంఠ డిస్కషన్ కూడా వచ్చింది. ఆ మనిషి బయట కూడా అంతేనట. బయట కూడా షూట్లో ఉన్నప్పుడు సీరియల్లో యాక్ట్ చేశారంట కొంతమంది. ఇప్పుడు ఆల్రెడీ వేరే సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఇంతకుముందు సీజన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో ఒక సీరియల్లో యాక్ట్ చేశారంట, వాళ్ళ సీరియల్స్లో. అయితే చేసినప్పుడు అక్కడ కూడా అంతేనట. సెట్లో కూడా అందరికీ ఏదది స్టోరీ చెప్తుంటాడట, తన జీవిత గాథంతా కూడా. నాకు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫోన్ చేసి అట్లా చెప్తా ఉన్నారనమాట. మొత్తం జీవిత గాథంతా చెప్తుంటాడు. అందరితో ఇట్లాగే ఉంటాడు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అలాగైపోయింది అలాగైపోయింది అని చెప్తుంటాడు. సో సింపతి కావాలనుకుంటాడు. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బయట కూడా కావాలనుకుంటాడు. ఆ మనిషి అంతే, న్యాచురల్గానే ఉంటుంది. న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అవి కావాలని చేస్తున్నావు కాదని చెప్పారు నాకు. అంటే నేను మణికంఠ కావాలని సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అనుకున్నాను కదా, కానీ బయట కూడా అంతేనట, అది చెప్పారు నాకు. ఇంకా డెఫినెట్గా ఇప్పుడు బక్కబాబు అనడం తెలిసే మాత్రం మళ్ళీ సింపతి కోసం ట్రై చేశారు. మళ్ళీ టాస్క్ స్టార్ట్. ఫస్ట్ ఛాలెంజ్ పట్టుకొని ఉండండి, వదలకండి, తాళ్ళను పట్టుకోవాలి, కింద పడితే అవుట్, సంచాలకేమో తాళ్ళు కట్ చేయాలి మధ్యలో. సో అలా బ్రౌన్, ఎల్లో, బ్లాక్, గ్రే ఇవన్నీ కట్ చేస్తున్నా. బేబక్ అవుట్ అయింది. అంటే ఆవిడ తాడు మీదే నుంచినా కూడా వెయిట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల కాలు తగిలేసింది, అది క్లియర్ అది. సో కాలు అయితే నేలకు టచ్ అయిపోయింది. సో అవుట్. డెఫినెట్గా అవే బాగానే సంచాలకంగా చేశాడు. అదా యష్మిని అవుట్ చేయడానికి బాగా ట్రై చేశారు. బట్ డెఫినెట్గా చాలా గట్టి ఫైట్ అయితే ఇచ్చింది ఆ టైంలో, చాలా బాగా ఆడింది.
ఆ తర్వాత థర్డ్‌ని ఫాస్ట్‌గా కట్ చేశారు. నెక్స్ట్ అందరూ ఊపారు. యష్మి ఔట్ అయిపోయింది. ఇంకా తర్వాత లాస్ట్ గ్రీన్ కట్ చేస్తే నైనిక చాలా మంచి స్ట్రాటజీని అయితే ఫాలో అయింది ఇమ్మీడియేట్‌గా. అంటే చాలా ఫాస్ట్‌గా. కానీ నైనిక కంటే నిఖిల్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీతో వచ్చాడు. కొంచెం లేట్ అయినా కూడా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చాడు. అంటే ఆ తాడు మీద ఎక్కువగా సపోర్ట్ దొరికేలా, గ్రిప్ దొరికేలాగా పడుకున్నాడనమాట. అది బాగా అడ్వాంటేజ్ అయింది తనకి. సో, అట్లాగా అది వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత కిందకి బెండ్ అయిపోయింది. హెయిర్ టచ్ అయిపోయింది. సో, నైనిక ఔట్ అయింది. బట్ డెఫినిట్‌గా నైనిక డిజర్వ్స్ అనే ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది. బట్ నిఖిల్ అయితే గెలిచాడు. సో, ఫస్ట్ చీఫ్ అయితే నిఖిల్ అయ్యాడు. ఓకే. బట్ అందరూ నైనిక కోసం ఆడుకున్నారు. బాగా ఆడింది, బాగా ఆడిందని. ఇంకా అయితే ఇప్పుడు మణికంఠ మళ్ళీ బేబక్కతో కూర్చొని డిస్కషను. నవ్వుతూ బానే గుంజుకొస్తున్నారు. బట్ అలా ఎన్ని రోజులు? అంటే ఇప్పుడు ఏటి చేయాలి మరి? ఇలాగ ఏడాలా? ఏటి చేయాలి ఇలాగా? భుజగభూషణ అనాలా? నాకర్థం కాలే. ఇప్పుడు నాతో మాట అన్నాడు. నాకు ఈ సంతోషం ఇష్టం బేబక్ అంటే డైల్యూట్ అయిపోతావు అని మణికంఠ అంటున్నాడు. ఇప్పుడు నీకెందుకు మరి? ఇప్పుడు నిఖిల్ నీకు చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్పకూడదు కదా! ఇది ఎట్లా ఇది? ఇప్పుడు నీకు ఒకరు చెప్తే నీకు నచ్చదు. ఇక్కడ చెప్పించుకోవద్దు అనుకున్నా కూడా చెప్తారు అని నిఖిల్ అంటే వాళ్ళు చెప్తారు నాకొద్దు, నేను వినను అని నాకు అన్నీ తెలుసు అని చెప్పిన పర్సను ఈయన గారికంటే ఎన్నో ఏళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న ఒక పర్సన్కి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్కి పోయి చెప్తున్నాడు అలా ఉండండి ఇలా ఉండండి డైల్యూట్ అయిపోతాం అని. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల నీకు ఉపయోగం? నీకైనా ఉండాలి కదా. నా సంగతి పక్కనెట్టు, షో సంగతి పక్కనెట్టు. నేను ఆనిస్తాను అని మళ్ళీ జోకు శేఖర్ భాష చెప్తున్నా కదా, ఆయన అదే చేస్తున్నాడు, అదే పనిలో ఉన్నాడు ఆయన. మణికంఠ మళ్ళీ యాష్మికి నీతి బోధలు చెప్తున్నాడు. జోన్ డౌట్‌లో ఉన్నామని ఆవిడ అంటుంది. ఆహ్, శేఖర్ భాష ఎవరిని ఎక్కువ పట్టించుకోవట్లేదని చెప్పి అభయ్ చెప్తున్నాడు. అంటే ఏమైనా అన్నా కూడా ఎక్కువ హార్ట్‌కి తీసుకోవట్లేదన్నట్టు చెప్పాడు. మిగతా ఐదుగురికి మళ్ళీ టాస్క్ ఇచ్చారు. కోన్స్‌ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని టవర్ కట్టాలి. యాక్చువల్‌గా నాకు ఇనీషియల్‌గా నబీల్ చాలా బాగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా ఎళ్తున్నాడు. జంపులు ఫాస్ట్‌గా చేస్తున్నాడు. ఫాస్ట్‌గా ఎళ్తున్నాడు. సో, డెఫినిట్‌గా తను బాగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక కోన్ దగ్గరకొచ్చేసరికి నబీల్ ఆగిపోయాడు అక్కడ. అదే అది కింద పడిపోతే దాన్నే అలాగ కాళ్ళతో తీయడం. అది బేసిక్‌గా అది మధ్యలోనే పడిపోయింది. దాన్ని ఎవరు చెప్పలేదు. వెనక్కెళ్ళి పెట్టు అని. మిగతా వాళ్ళు చెప్తున్నారా? నబీల్‌కి కూడా చెప్పుంటే అప్పుడే ఎనక నుంచి స్టార్ట్ చేసుంటే అప్పుడే అయిపోలేదు. చెప్పలేదు. అక్కడి నుంచి మనోడు దొర్లించుకుంటూ తీసుకొనొచ్చి ఇక్కడ పడేసి మరి మళ్ళీ కాళ్ళతో తీసి, మోకాళ్ళతో తీసి, నోటితో తీసి ఏదేదో చేశాడు. మొత్తానికి ఔట్ అయిపోయాడు. బట్ నైనిక చాలా బాగా ఆడింది. ఇవాళ 2 టాస్కుల్లోని కూడా ఇరగదీసిందసలు లిటరల్లీ. బట్ డెఫినిట్‌గా ఇందులో లక్ కూడా కొంచెం కలిసొచ్చింది. నబీల్ చాలా ఫాస్ట్‌గా ఆడుతున్నా కూడా తినకది వర్కౌట్ అయింది. సో, తనైతే గెలిచింది. సో, సెకండ్ చీఫ్ నైనిక అయింది. నిఖిల్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు అని డిస్కషన్ అయితే వచ్చింది. సో, బేసిక్‌గా ఇది ఇక్కడే కాదు లైవ్‌లో కూడా వచ్చింది చాలా సేపు. సేవ్ అయిపోయాడు ఇక్కడ దొరుకుతాడేమో అనుకున్నా అని చెప్పి మణికంఠ అంటున్నాడు నిఖిల్‌ని. నువ్వు గనక ఆ టాస్క్‌లో ఉండుంటే, ఆ తాడు కట్ చేయకముందే పడిపోతావు. ఫస్ట్ తాడు కట్ చేయకముందే పడిపోతావు నువ్వు. నువ్వు మళ్ళీ చెప్తున్నావు. ఏం చెప్తావు ఇంకా? అయితే నిఖిల్ పక్కకెళ్ళి ఆడుకో అని సీతను అన్నాడంటే డెఫినిట్‌గా అది తప్పే. ఇప్పుడు ఎందుకంటే అంత జోవియల్‌నెస్ అనేది లేదు గదా! ఇప్పుడు డెఫినిట్‌గా ఎవరు ఎలా తీసుకుంటారో, ఎవరు ఎలా హర్ట్ అవుతారో తెలీదు. సో, ఆ టైంలో అలా అనకూడదు. డెఫినిట్‌గా అది తప్పే. బట్ ఏంటంటే, నేను డిస్‌రెస్పెక్ట్ చేస్తే నన్ను డిస్‌రెస్పెక్ట్ చేయమని చెప్పి ఆవిడ మణికంఠకి చెప్తుంది. మణికంఠకి చెప్పి ఏం ఉపయోగం? అది పోయి ఆయనకి కదా చెప్పాలి. ఎట్లా మీరు ఇట్లా తయారయ్యారు? అది ఆయనకి చెప్తే ఆయన చేయకుండా ఉంటాడు కదా నెక్స్ట్ టైమ్ నుంచి. అది మానేసి ఎందుకు ఇదంతా? ఈయనతో చెప్తే ఈయనేటి చేస్తాడు? సీతకి అంతే. సీతది పీత బుర్రే ఇంక. ఏటి చెప్తాం ఇంక. మిగతా 4కి టాస్క్. కాకపోతే అదేంటంటే నిఖిల్, నైన్‌కి ఇద్దరు డిసైడ్ చేయాలి ఎవరు కరెక్ట్ అని. నైని ఏమో రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అంది. నబీల్ ఓపెన్‌గా మాట్లాడట్లేదని నిఖిల్ చెప్పాడు. అదైతే వాస్తవం. ఇంకా నబీల్ ఓపెన్ అప్ అవ్వలే. తనే చెప్పుకుంటున్నాడు మధ్యలో లైవ్‌లో ఓ దగ్గర చెప్పాడు. యాక్చువల్‌గా ఇంకా ఫస్ట్‌లో ఇక పెద్దగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలే గానీ, ఇప్పుడు కొంచెం అందరితో కాంటాక్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఓపెన్ అప్ అవుతున్నా అని నబీలే చెప్పాడు. సో, టైం పడుతుంది తనకే. ఇంకా యష్మి పేరు కూడా సరిగ్గా గుర్తులేదు తనకి. సో, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు. ఇదైతే ఫిక్స్. యష్మి, ప్రేరణ ఫ్రెండ్స్. ఇంతవరకు ఓకే. బట్ యష్మి, నిఖిల్ ఫ్రెండ్స్ అయితే కాదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే పేరు అంత కన్‌ఫ్యూజన్ రాదు. డెఫినిట్‌గా పేరు కూడా క్లియర్‌గా చెప్తున్నానంటే దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఇది క్లారిటీ. ఇది ఎందుకన్నానంటే లాస్ట్‌లో సోనియా ఈ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అనే పాయింట్ చెప్పింది. సో, అందుకు. అందుకు పాయింట్ ఔట్ చేస్తున్నా ఇది. సో, డెఫినిట్‌గా వాళ్ళు ఫ్రెండ్స్ అయితే కాదు బయట. అండ్ ఫ్రెండ్‌షిప్‌తో అయితే మాత్రం ఆలోచించలే. అదైతే తెలుస్తోంది.
సో గేమ్లో బాగా ఆడాడు నబీల్ అండ్ నైని. శేఖర్ మాస్టర్ కష్టం అని నిఖిల్, ఎందుకంటే ఆయన కొంచెం కరెక్ట్ కాదు. నైనా కూడా ఓకే, నైనిక కూడా ఓకే అంది. నేను నైనా అని రాసుకున్నాను, నైని అని రాసుకున్నాను మధ్యలో, ఆ నైనిక అని మొత్తం రాయలేక. ఇంకా బేబక్క కూడా కంట్రోల్ కష్టమే అని అనుకున్నారు, అయిపోయింది. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే ఈ నలుగురిలో ఎవరు కొంచెం కంట్రోల్ చేయగలరు, ఎవరు కొంచెం కమాండింగ్గా మాట్లాడగలరు అనే బేసిస్ మీద తననైతే చూస్ చేసుకున్నారు. ఈ నలుగురిలో, మొత్తం అందరిలో కాదు, ఈ నలుగురిలో. ఈ గ్యాప్లో యష్మి అండ్ శేఖర్ భాష ఏమో చూస్ చేసినా అడగాలి, చూస్ చేయకపోయినా అడగాలని అంది. దాట్స్ ద స్పిరిట్ అంది. నాకు స్పిరిట్ ఉంది, హాస్పిటల్లో ఎక్కించారని చెప్పి మళ్ళీ అదో జోకు. ఆయన మాత్రం రాకూడదని దండం పెట్టుకుంది. ఇంకా తర్వాత డ్రీమ్ని క్రష్ చేయాలి, నబీలే ఫస్ట్. రీజన్ అడిగితేనేమో కంట్రోల్ చేసేటట్టు అనిపించలేదు, సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పారు. మాట్లాడడం ఒకటే కాదు, సంథింగ్ యూనిక్గా కావాలి అని చెప్పాడు. అండ్ నైనిక కూడా రెస్పాన్సిబిలిటీ కావాలి అంది. అయితే నీకుందా అని అడుగుతున్నాడు, నీకుందా రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నాడు. ఐ విల్ ప్రూవ్ ఇట్ అని తను చెప్పింది. బేసిక్గా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు సెలెక్ట్ అయ్యావు, నేను ఎందుకు అవ్వట్లేదు అనే దానికి నీ పరంగా మాత్రమే చూసుకోవాలి, ఆ నలుగురితోనే కంపేర్ చేసుకోవాలి. తను టాస్క్ ఆడి గెలిచేసింది, సో తనని క్వశ్చన్ చేయకూడదు. తను బాగా చెయ్యకపోతే క్వశ్చన్ చేయాలి, తర్వాత బాగా రెస్పాన్సిబిలిటీస్ చూపించకపోతే క్వశ్చన్ చేయాలి, అది రైట్ వే. బట్ ఇదైతే రైట్ వే కాదు, ఇది రాంగ్ వే. సో అలా అడగకూడదు. బట్ అడిగాడు మొత్తానికి, ఆవిడ చెప్పింది నేను ప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ బేబక్క, నేను ఓకే, నేను వర్క్స్ చేస్తా, ఇంత నన్ను చేసినా చేస్తా చీఫ్, చేయకపోయినా చేస్తా అంది. నో ఇష్యూ అంది ఆవిడ. నెక్స్ట్ శేఖర్ భాష, బ్యాలెన్స్ ఉండవు, హైపర్ అవుతావు అని చెప్పాడు నిఖిల్. సో అందుకని చెప్పాడు, అంటే అదొక పాయింట్ రైజ్ చేశాడు. తర్వాత ఈ అమ్మాయి ఏమో నేను మీ గురించి ఆలోచించాను, సో లాస్ట్ పడుకోవాలి, ఎర్లీగా లేగాలి, ఒకళ్ళు చీఫ్ అయినట్టయితే, మీకు అలా కాదు కదా, సెట్ కాదు కదా అని చెప్పి, అందుకు నేను మీకోసం ఆలోచించాను చెప్పింది. ఇది మంచి విషయమే, కానీ కొంచెం ఏదో కన్విన్స్ చేయడానికి చెప్పినట్టు ఉంది తప్ప ఏదో రియల్ వ్యాలిడ్ పాయింట్ లాగా అయితే అనిపించలేదు. ఇంకా మళ్ళీ బేబక్క వచ్చారు, అందరూ ఆవిడ ఫైట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే ఆవిడ సాఫ్ట్ అని వన్స్ అగైన్ ఆ పాయింట్ అయితే ప్రూవ్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆవిడ చాలా సాఫ్ట్, నిజంగానే ఆవిడ చాలా సాఫ్ట్, అది క్లియర్ అర్థమైపోతుంది. ఎపిసోడ్ అండ్ లైవ్లో ఉన్న పాయింట్లు బట్టి అర్థమైపోతుంది. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడని, సో ఇక్కడే అర్థమవుతుంది కదా ఆవిడ సాఫ్ట్ అంటే. ఇన్ఫ్లుయెన్స్ అనొద్దు అని చెప్పి మిగతా వాళ్ళందరూ పంచాయతీ. ఇంకా తర్వాత యష్మి స్పీచ్ ఇచ్చింది. యష్మి స్పీచ్ చెప్తున్నా కదా, లిటరల్లీ నాకు నవ్వు వచ్చింది. నాకు అంటే ఏంది ఈవిడ, ఏదో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సాధించినట్టు బిల్డప్ ఇస్తుంది. అది చీఫేగా, అది కూడా ఒక వారానికి, అది కూడా మూడో చీఫ్. ఎందుకంత ఏదో నేను అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నాను నా ఈ అందమైన ఆనందమైన అనుభూతిని. మీరిద్దరూ డెఫినెట్గా డిజర్వ్స్, మీరు ఈ పాయింట్స్ కన్సిడర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా యూ టూ డిజర్వ్స్ దట్ టాప్ 2 పొజిషన్. ఏదేదో మాట్లాడేస్తుంది. అప్పుడు చూడండి, ఒకసారి ప్రియదర్శి గారిది ఒక అవార్డు ఏదో వచ్చినప్పుడు ఆయన స్పీచ్ ఇస్తే రాణి గారు ఇదే మాట అంటారు, ఏదో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా స్పీచ్ ఇచ్చావు కానీ, సో నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్ అని. అలాగే యష్మి కూడా ఫీల్ అవుతుందేమో అనిపించింది, ఇదే పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయిపోయి దానికి ఆ స్పీచ్ ఇస్తుందేమో అనిపించింది నాకు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ సోనియా మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. నబీల్కి తనకి ఓన్లీ వాయిస్ రైజింగ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, అది కూడా ఒక 2-3 సిచ్యువేషన్స్లో మాత్రమే వాయిస్ రైజ్ చేసింది, మిగతా సిచ్యువేషన్స్లో వాయిస్ రైజ్ చేయలేదు. నబీల్ అందరి దగ్గరికి వచ్చి ఏమైనా చెయ్యాలా అని అడుగుతాడు అంది సోనియా. నా దగ్గరకు వచ్చి అలా ఎప్పుడు అడగలేదే, ఏమైనా అడిగావా నన్ను, ఏం అడగలేదుగా, మరి ఆవిడ ఏదో చెప్తోంది, మరి దానికి చెప్పు మరి అంటే ఆవిడ ఆయన కదలట్లేదు, ఈవిడ ఆపట్లేదు. ఏదైనా సరే ఒక పాయింట్ అయితే ఏం చెప్పిందంటే, నబీల్ తనకంటే యష్మి కంటే ఒక పాయింట్ ఎక్కువలో ఉన్నాడు అని అయితే చెప్పింది. సో అదైతే రైట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్గా నువ్వు ఆ పాయింట్ ఎప్పుడు చెప్పొచ్చు, అక్కడ నువ్వు ఉన్నప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు నీకు ఆ పవర్ వచ్చి నువ్వు టాస్కులు ఆడి టాస్కులు గెలిచి ఆ పొజిషన్ వరకు చేరుకుంటే అప్పుడు నువ్వు చెప్పొచ్చు, వాళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడలేదు, వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదు అని. బొంగు నీ టాస్క్లే నువ్వు సరిగ్గా ఆడలేదు, బొచ్చులో నీ టాస్క్లే నువ్వు ఓడిపోయావు, నువ్వు మళ్ళీ అవతల వాళ్ళకి చెప్పేట్టు దాని ముందు నువ్వు నీది గెలమ్మా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ముందు నీ టాస్కులు నువ్వు గెలు, తర్వాత ఇంకొకరు కరెక్ట్ రాంగు, బాగా ఆడారు బాగా ఆడలేదు ఇవన్నీ చెప్తూ ఎట్లా సోనియా ఇట్లా కరెక్ట్ అయితే కాదు. ఇంకా తర్వాత రెస్పాన్సిబిలిటీస్ చూడట్లేదు, తను రెస్పాన్సిబుల్గా లేదు, ఏదో టాస్క్ అంటే తను రెడీ అవ్వలేదు, వేరే డ్రెస్లో వచ్చిందంటే తన డ్రెస్ తన ఇష్టం కదా అనే పాయింట్ వచ్చింది. అది వాస్తవం కదా, నాకు ఇది కంఫర్టబుల్ ఉంది, నేను ఒకవేళ ఇన్ కేసు అవసరం అయితే అప్పుడు నేను మారుస్తాను అంది. బట్ అవసరం అయ్యింది, మార్చాల్సి వచ్చింది, మార్చింది. సో అంతవరకు ఓకే.
దానికి ఇర్రెస్పాన్సిబుల్ అనేది అది అది ఎంతవరకు కరెక్టో ఇంకా నాకు అర్థం కాదు. అది తన ఇష్టం కదా! ఆ టైంకి తనకలా అనిపిచ్చింది. డెఫినెట్‌గా ఇప్పుడు, ఇప్పుడు హుడీ యేసుకొని వీడియో చేస్తే నాకు కొంచెం బెటర్. ఎందుకంటే టీ షర్ట్ యేసి దాని మీద షర్ట్ యేసి ఇవన్నీ చేసే కంటే హుడీ అయితే డైరెక్ట్‌గా యేసేయొచ్చు కదా! సో, అందుకు ఒక క్లారిటీ ఉంటది నాకు. సో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. సో, దాన్ని బట్టి యేసుకుంది. బట్ ఆ సిట్యుయేషన్ అలా అయింది. సో, మార్చమన్నారు. మార్చింది అంతే అయిపోయింది. కంఫర్టబుల్‌గా లేదు ఆ టాస్క్‌కి. మార్చింది అయిపోయింది. సో, దానికి ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదు. విష్ణుప్రియ ఆ టైంలో చాలా కరెక్ట్‌గా చెప్పింది. అసలు చేతిలో చెప్పు ఒకటి లేదు గానీ చెప్పుతో కొట్టినట్టే చెప్పిందసలు లిటరల్లీ. నువ్వేవైతే పాయింట్లు చెప్పావో అవి నాకనిపించలేదు. నాకలా ఏం అనిపించలేదు. అలాగే నీకనిపించాయి అంతే. నీకు మాత్రమే అనిపిచ్చాయి. అలాగే వాళ్ళకి వేరే పాయింట్స్ ఉంటాయి గదా! సో, వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఆలోచించారు. నువ్వు ఆ పొజిషన్‌లో మనం ఆ పొజిషన్‌లో ఉంటాం కదా! అప్పుడు ఆలోచించొచ్చు ఈ పాయింట్‌లన్నీ కూడా అని జెప్పింది. సో, నిజం గదా! ఇప్పుడు నువ్వు ఫస్టు ఇప్పుడు ఆ టైంలో వాళ్ళిద్దరూ ఎలా ఆలోచిస్తారనే దాన్ని బట్టే ఉంటదక్కడ. వాళ్ళు ఏ పాయింట్స్ కన్సిడర్ చేశారనే దాన్ని బట్టే ఉంటదక్కడ. మీరు ఈ పాయింట్స్ ఎందుకు కన్సిడర్ చేశారు? ఈ పాయింట్స్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? మీరు ఈ పాయింట్‌లే కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్లు కన్సిడర్ చేయకూడదు. కానీ మీరు ఇది చేశారు. నువ్వెవరు చెప్పడానికి అందులో? ఆ మాట చెప్పడానికి? బొంగు నువ్వెవరమ్మా చెప్పడానికి? నీకు ఏ అర్హత ఉంది? వాళ్ళిద్దరూ పెర్ఫార్మ్ చేసిన దాంట్లో 1% కూడా చేయలేదు టాస్కుల్లో. నువ్వొచ్చి చెప్తున్నావు వాళ్ళకి. ఇట్లా డిసైడ్ చేయండి, అట్లా డిసైడ్ చేయండని. ఆ! ఏందో ఇంకా అయితే ఇప్పుడు వాళ్ళు మన కోసమేగా చేస్తున్నారంటే, వాళ్ళు మన కోసం చేశారా? వాడు ఫ్రెండ్ కోసం చేశారా? అంటే ఫ్రెండ్ అన్నట్టుగా చేశారా? అన్నట్టుగా చెప్తోంది. సో, ఈ పాయింట్ ఇందాక నేను అందుకే చెప్పా. యష్మి పేరు కూడా ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, యష్మిని సెలెక్ట్ చేయడానికి ఇదే రీజన్ కాదు. అండ్ ఆ టైంలో నైని కూడా ఒకటే క్లియర్‌గా చెప్పింది. ఏమని? ఒకవేళ మేము నిజంగా ఫేవరెటిజమే చూపించాలి అనుకున్నట్టయితే తను నా బడీ గదా! నబీల్ నా బడీ గదా! నేను అలా చేసుకునేవాడిని గదా! నేనెందుకు చేసుకోలే? సో, అట్లా జెప్పిందనమాట. సో, మరది డెఫినిట్‌గా ఇట్స్ ఎ వాలిడ్ పాయింట్ గదా! సో, ఇన్‌ఫాక్ట్ అంటే ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బడీ గదా! ఫ్రెండ్ అంటే బయట ఫ్రెండే కాకపోయినా ఇక్కడ కూడా బడీయే గదా! ఇప్పుడు యష్మి అండ్ తిను ఎవరు నిఖిల్. సో, వీళ్ళిద్దరే ఫస్ట్ 2 కంటెస్టెంట్స్ కదా! సో, అట్లా కూడా చేసి ఉండొచ్చని ఆవిడనుకుంటుంది. సో, ఇన్‌ఫాక్ట్ బడీగా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నా బడీ కూడా ఉన్నాడు కదా! నేను కూడా ఆలోచించొచ్చు కదా! బట్ మేమిద్దరం కలిసి తీసుకున్న డెసిషన్ అది. ఏదో ఒక్కరి డెసిషన్ కాదు అని చెప్పాడు. అయితే మధ్యలో శేఖర్ భాష ఇంకో పాయింట్ రైజ్ చేశారు. అది డెఫినిట్‌గా నిఖిల్‌కి కూడా ఒక క్షణం "ఏయ్! సరైన టైంలో సరైన క్వెషన్ అడిగావుగా" అనే ఫీలింగొచ్చింది. అంటే ఆ టైంలో కొద్దిసేపు దుర్యోధన ఇలాంటి క్వెషన్ ఏసాడేటి నన్ను నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో అన్నట్టు రియాక్ట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ నేను చెప్తా అన్నాడు. అంటే శేఖర్ భాష అడిగిన క్వెషన్ నువ్వు హైపర్ అన్నావు కదా నన్ను. ఇప్పుడు నేను హైపర్ అయ్యానా? ఆవిడ హైపర్ అయిందా? ఆవిడ ఎక్కువ కదా అయింది. మరి ఇది ఎట్లా వాలిడ్ పాయింట్ అంటే జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత రాంగ్ జడ్జ్‌మెంట్ అని చెప్పి క్వెషన్ చేసుకుంటున్నప్పుడు ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది కదా! సో, ఆ డిఫెండింగ్‌లో భాగంగా అట్లా మాట్లాడింది. అలా చేయకపోతే మరి ఈవిడ అరుస్తుంది కదా! అన్నట్టుగా చెప్పాడు. అది వాలిడే. ఇంకా ఆ తర్వాత ఇంక ఈవిడకి చిరాకేసి లక్కలో అయిపోయానంది. ఆవిడ లక్కలో అన్నది ఇంక చిరాకేసి ఫ్రస్ట్రేషన్‌తో అన్నది. దాన్ని కూడా మళ్ళీ పాయింట్ ఔట్ చేసి లక్‌తో కాదు హార్డ్ వర్క్‌ని బట్టి అవ్వాలి. అదే చెప్తున్నా కదా! అది వాళ్ళు వేరే పాయింట్స్ కన్సిడర్ చేశారు. అంటే చీఫ్‌గా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ కంట్రోల్ చేయగలరు? ఎవరు ఎక్కువ కమాండింగ్ ఉండగలరు హౌస్‌మేట్స్‌తో అనే దాన్ని బట్టి డిసైడ్ చేశారు. అట్లా డిసైడ్ చేశారు. సో, ఆ ప్రకారంగా నబీల్‌తో కంపేర్ చేసుకుంటే నిజంగా యష్మి బెటరే. నిజంగా కమాండ్ ఎంతో కొంత చేయగలదు నబీల్‌తో పోలిస్తే. నబీల్‌కి ఇంకా టైం పడతది. నిఖిల్ కూడా అదే చెప్పాడు. ఇట్ టేక్స్ టైమ్. తనైతే డెఫినిట్‌గా బయటకు వస్తాడు. హి విల్ కమ్ ఔట్ బట్ టేక్స్ టైమ్. సో, అది చెప్పాడు. అది వాస్తవమే నిజంగా. మరింకా ఏం చెప్తాం ఇంకా. సో, డెఫినిట్‌గా ఇక్కడ నిఖిల్ అండ్ నయని అండ్ యష్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళైతే మాత్రం డెఫినిట్‌గా రైట్. అండ్ శేఖర్ భాషని ఇందులో తప్పట్టడానికి ఏమీ లేదు. బట్ డెఫినిట్‌గా సోనియా బా మాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎళ్ళిపోతే బెటర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో, అది సిట్యుయేషన్. ఇంకా తర్వాత సరే ఇంకా ఇప్పుడు లైవ్ కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇప్పటికే చాలా సేపు అయిపోయింది. లైవ్‌లో అంటే ఇందులో చెప్పేసిన పాయింట్లు స్కిప్ చేసేస్తాను. చెప్పని పాయింట్లు అంటే ఎపిసోడ్‌లో రానివి అండ్ లైవ్‌లో నేను వేరేగా చూసినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు ఇప్పుడు లైవ్ పాయింట్స్ అయితే చెప్తా. సో, సెప్టెంబర్ 2 ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరిగింది ఇదంతా కూడా. సో, అదే రేషన్ పంపారు ఇదంతా కూడా ఆల్రెడీ మనకి ఎపిసోడ్‌లో కూడా వచ్చేసింది. అయితే ఇంకా డెఫినిట్‌గా లాంగ్వేజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ కంపేర్డ్ టు ప్రీవియస్ సీజన్స్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యావర్ అండ్ శుభశ్రీ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు డెఫినిట్‌గా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎవరు నిఖిల్ గాని లేదంటే పృథ్వీరాజ్ గాని. బట్ ఏంటంటే
కొన్ని కొన్ని చోట్ల మాత్రం డెఫినెట్‌గా వాళ్ళకి కొన్ని పదాలు సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు ఇమ్మీడియేట్‌గా. వాళ్ళకి నోటి దాకా వచ్చి, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి. అది పదాలు తడబడుతున్నా. సో, ఆ టైంలో ఇంగ్లీష్ పదాలతో ఏదో మేనేజ్ చేస్తున్నారు. సో, అదనమాట సిట్యుయేషన్. సో, పర్లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా! సో, అందులో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మధ్య మధ్యలో ఆ 2 భాషలు కలుస్తున్నాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ డెఫినిట్‌గా తెలుగే ఎక్కువ వస్తుంది. కన్నడ అసలు రావట్లేదు వాళ్ళకి. ఏదో అక్కడక్కడ 1, 2 పదాలే వదులుతున్నారు. బట్ అది కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదు. అండ్ ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ లేదు మనకి. మధ్య మధ్యలో ఇంగ్లీష్‌ని, తెలుగుని మిక్స్ చేస్తున్నారు. అది ప్రాబ్లమ్ లేదు మనకి. తెలుగుని లాస్ట్ టైమ్ అయితే కిచిడీ కొట్టారు లాస్ట్ టైము. బట్ ఆయన దాంతో పోలిస్తే ఇది చాలా బెటరేగా. బట్ నిఖిల్‌ది ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఎపిసోడ్‌లో అది మిస్ చేశాను నేను. ఓకే. సారీ. ఎపిసోడ్‌లో ఇది ఎక్కువ రాలే గదా! సో, బేసిక్‌గా ఎవరు ఏం చేయాలనేది డిసైడ్ చేసుకున్నారు కదా ఎపిసోడ్‌లో. బట్ లైవ్‌లో ఏమైందంటే, నిఖిల్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. చాలా రియాక్ట్ అయిపోతున్నాడు ప్రతిదానికి కూడా. అండ్ మిగతా వాళ్ళని ఆపడం, తను చెప్పాలనుకోవడం, తనే ఎక్కువ చెప్పాలనుకోవడం ఇది ఎక్కువ ఉంటుంది నిఖిల్‌లో. ఇది తగ్గించుకోకపోతే తనకే ప్రాబ్లమ్ అది డెఫినిట్‌గా. అంటే ఏమవుతుందంటే ఆహ్, నేనే రైట్, మిగతా వాళ్ళు రైట్ కాదు అనే ఫీల్‌లో ఉంటున్నాడు. అండ్ తన మాట వినకపోతే కొంచెం వెనక్కెళ్ళిపోతున్నాడు, సైడ్ అయిపోతున్నాడు. అది నాకు సంబంధం లేదు మీరు మాట్లాడుకోండి అన్నట్టు. అది కరెక్ట్ కాదు. సో, కొంచెం ఇది మార్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. డెఫినిట్‌గా లైవ్‌లో ఎక్కువ సేపు తనే మాట్లాడడానికి ప్రియారిటీ ఇచ్చాడు. అది నాకు అనిపించింది. ఇంకా తర్వాత అభయ్ ఏమో జోవియల్‌గా ఉన్నాడు, సీరియస్‌గా ఉన్నాడు. సో, అభయ్ కొంచెం పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. బట్ ఏమో ఏదో ఒక సైడ్ ఉంటే బెటర్ ఏమో అనే ఫీల్ వస్తుంది. బట్ ఏమో మరి ఇంకా. అయితే నిఖిల్ మళ్ళీ ఆ అబ్బాయికి హెడ్ మసాజ్ చేశాడు. లైవ్‌లో అందరిని లోపల కూర్చోబెట్టి లాకేసేసారు. ఏవో బయట టాస్క్ కోసం ఏవో సెట్ చేసినట్టున్నారు. సో, అప్పుడు లాకేసేసారు. సో, అప్పుడు హెడ్ మసాజ్ చేశాడు. నాకు మంచి గెస్చర్ అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ మణికంఠ, ఆదిత్య నార్మల్ అయిపోయారు. వీళ్ళిద్దరూ మాట్లాడేసుకున్నారు మళ్ళీ. వీళ్ళిద్దరూ గొడవ పడ్డారా ముందు అంతంత అనుకున్నారా మళ్ళీ నార్మల్ అయిపోయారు. అంటే ఇంకా ఏదో ఆ టైంకి అలా అనిపించింది స్ప్లిట్స్ ఆఫ్ సెకండ్స్‌లో. సో, ఆ టైంలో ఆ కోపం వచ్చింది అలా అనేసాను. బట్ ఇప్పుడు అలా లేదు అని చెప్పి అంటే అభయ్ ఏమన్నాడంటే బిగ్ బాస్ మనతో ఇక్కడే ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి తెలుసు గదా! ఇప్పుడు ఆ టైంలో మాట్లాడతామని సో, అదే బిగ్ బాస్ గేమ్ అని చెప్పాడు. సో, మళ్ళీ నార్మల్ అయిపోయారు ఆళ్ళిద్దరూ గూడా. ఇంకా తర్వాత ఏదో ప్రైజ్ మనీ కోసం డిస్కస్ చేసుకున్నారు. తర్వాత నబీల్ అండ్ పృథ్వీ ఏదో ప్రాంక్ ట్రై చేశారు. బట్ వెంటనే దొరికిపోయారు. ఆ తర్వాత ఈ ఆకలి థింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఇదంతా కూడా ఎపిసోడ్‌లో అయితే వచ్చింది. చాలా ఓవర్ అయితే చేసింది. అంటే ఆవిడ ఇప్పుడు ఆ స్టీమ్ కోసం వెయిట్ చేయకుండా చేయడం బానే ఉంది. కాకపోతే ఏంటంటే మాట్లాడే తీరు బాలేదు. యూ కాంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ అదర్స్. ఏవేవో చెప్తుంది. ఎక్స్పెరిమెంట్ ఏముంది? అవి యుటెన్సిల్స్ కంప్లీట్‌గా డిఫరెంట్ గదా! సో, ఫస్ట్ డే అయినా కుకింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలి అంటుంది. యుటెన్సిల్స్ డిఫరెంట్ గదా! సో, నాకొకటనిపిచ్చింది ఆ టైంలో. ఇప్పుడు మా ఇంట్లో కుక్కుంటది. నేను ఇంటికెళ్ళగానే అది నన్ను చూసి అరుస్తుందంటే, అది నన్ను చూసి ప్రేమగా అరుస్తుందని అర్థం. నేను మా ఫ్రెండ్ ఆళ్ళ ఇంటికెళ్ళా ఒకరోజు. ఆళ్ళింట్లో కూడా ఒక కుక్కుంది. అది నన్ను చూడగానే అది అరిచింది. నాకు అర్థం కాదు నాకది. అది నన్ను చూసి ప్రేమగా అరిచిందా? లేదంటే కరవడానికి అరిచిందా? లేదంటే కోపంగా అరిచిందా? ఎవడీడు మా ఇంటికొచ్చేస్తున్నాడని అరిచిందా? అని నాకు తెలీదు. నాకు తెలవదు. నిజంగా తెలవదు. సో, కన్‌ఫ్యూజన్ ఒస్తుంది. సో, కన్‌ఫ్యూజన్ అవుతది నాకు. సో, అదే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లోకి ఆవిడ గూడా ఒచ్చింది. అది మ్యాటర్. సో, అది అర్థం చేసుకోకుండా అంటే ఎందుకంటే కుక్కర్ మారిపోయింది, స్టవ్ మారిపోయింది కంప్లీట్ డిఫరెంట్. సో, ఏది ఎలాగుంటదో ఆవిడకి తెలీదు గదా! సో, దాన్ని బట్టి ఆవిడ జేసింది. సో, దానికి ఇంత అనాల్సిన పని లేదు. అది. ఇప్పుడు ఇది కన్‌ఫ్యూజను అండ్ అదేమో ప్రేమ. ఇంకోటుంటది. ఇప్పుడు రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు ఒక కుక్క మన మీదకి చాలా స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ వచ్చిందనుకో, అది మనల్ని కరవడానికి వస్తుందని అర్థమవుతది. సో, అప్పుడు వెంటనే రాయి తీసుకొని దాని మీదకి విసురుతాం. ఓకే. సో, ఇది ఇది కూడా క్లారిటీ వస్తది మనకి. సో, సిట్యుయేషన్స్‌ని బట్టి క్లారిటీస్ వస్తాయి, కన్‌ఫ్యూజన్ వస్తది. ఇట్లా ఉంటాయన్నమాట. సో, అది ఆవిడకి అర్థం కావట్ల. సో, ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ అనేది మెయిన్ పాయింట్‌గాని చేసుకుంది. పీరియడ్స్ ఇష్యూ ఉన్నాయని చెప్తే అది చెప్పాలి నాకు. హెల్ప్ చేస్తాం. అంటే అంత ఈజీ కాదు కదా! అందరికి బయటికి చెప్పుకోవడానికి. కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు కూడా. ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారు. కొంతమంది మొహమాట పడతారు. ఇట్లా ఉంటాయి. ఆదిత్య, ఓం అయితే మాత్రం హౌస్ వర్క్స్‌లో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అదైతే క్లియర్‌గా తెలుస్తోంది. అండ్ ఆయన ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. రెండే క్లీనింగ్ టీమ్ క్లీన్ చేద్దాం పదండి అని చెప్పి చేస్తున్నారాయన. అది బా అనిపించింది. అండ్ అభయ్ అండ్ భాష ఈళ్ళు అడిగితే నేను చేస్తా అన్నారు బేబక్క. తర్వాత మళ్ళీ భాష ఏమో వైజు, సూపర్ వైజ్ అని పంచు. ఆయన ఇరగదీస్తాడనుకుంటే కామెడీ చేస్తుండాయన. ఆ తర్వాత మళ్ళీ ఒక డిస్కషనొచ్చింది సీతకిని, మణికంఠకి మధ్య. ఏంటంటే నిఖిల్ బాడీ వాష్ అండ్ సోప్స్ ఉన్నాయి గదా! వచ్చాయి కదా! సంతూర్‌వి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ తీసుకున్నారంట. సో, అలా వాడితే కుదరదు గదా! ఒకరు వేరే వాళ్ళు వాడేసే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, నేను ఇదే పెడతాను, ఇదే వాడండి అన్నాడంట. సో, అలా అనడం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సే ఇప్పుడు మీరేదైతే వాడుతున్నారో అది అయిపోయేంత వరకు మీరే వాడండి. వేరే వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పుంటే అయిపోయేది. బట్ అలా చెప్పకుండా నేను ఇదే పెడతాను, ఇదే వాడడం అనడం కరెక్ట్ కాదు. అది రాంగ్ అని చెప్పి సీత మాట్లాడుకుంటుంది. మరి అదైతే రైటే మరి. డెఫినిట్‌గా నిఖిల్ అట్లా చెప్పుండకూడదు.
చెప్పే విధానం ఉంటది. మరి ఇక్కడ నిఖిల్ కూడా రాంగే. చెప్పే విధానం ఉంటది. అది అది పాయింట్ వ్యాలిడ్ అయినా కూడా చెప్పే విధానం రాంగ్ అయితే డెఫినిట్‌గా అది రాంగే. అయితే టీమ్స్‌గా డివైడ్ అయ్యాక కూడా వేరే టీమ్ వర్క్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాడని మణికంఠ. ఇదైతే నాకు కనపడింది. డెఫినిట్‌గా అన్నిట్లో దూరిపోతున్నాడు. ఆయనకో టీమ్ ఇచ్చారు. బట్ ఆయన ఆ టీమ్ వర్కే కాకుండా వేరే టీమ్ వర్కుల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. అది అన్ని సార్లు అందరికీ నచ్చదు కదా! తర్వాత ఇంకా అదే ఆ విన్నర్స్‌కి మ్యాటర్ చెప్పడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఇది సిట్యుయేషన్. సో, లైవ్ అయితే నేను ఇక్కడ వరకే చూసాను. అంటే ఇంకా తర్వాత ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే వేరేవన్నీ రికార్డ్ చేసి పెట్టుంచుకొని అది చూస్తున్నాను నేను. సో, ఈ గ్యాప్‌లో ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా చాలా ఉంది. ఏమో ఇలాగైతే లైవ్ చాలా అంటే చూడటానికి చాలా లేట్ అయిపోద్దనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు ఎపిసోడ్ పెట్టేసాక మళ్ళీ చూస్తాను. మిగతా పోర్షన్ వీలైతే లైవ్ ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో, లెట్స్ సీ ఏంటనేది సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. మా అకౌంట్ వచ్చిన ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.